హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూసేద్దామా. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కూడా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా వచ్చి వాటర్ మళ్ళీ ఎవాపరేట్ అయినంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది అండ్ చికెన్ ముక్క కూడా లోపల వరకు కుక్ అవుతుంది. పచ్చిమిర్చి ఘాట్లు వేసి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ నిదానంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. తర్వాత నేను హోమ్ మేడ్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా పౌడర్ కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. మీకు ఎవరికైనా తెలియకపోతే వీడియో కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇదంతా అయిన తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుందనమాట. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రెసిపీ అయితే సాంబార్ అన్నంలోకి కానీ రసం అన్నంలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, మరి ఉంటా, బాయ్.